సార్ కోట శ్రీనివాస్ గారు లేరనే వార్త వినిపించి అంటే ఎట్లా ఉండే సార్ మీకు అనుబంధం? మేము నాది అయింది 40 ఏళ్ళ పరిచయం అండి. ముందు నాటకాలు వేసేవాళ్ళం ఇక్కడ రవీంద్ర భారతిలో. ప్రతి నాటకాలలో కూడా మాకు ఇద్దరికి ఆయన విలన్ బెస్ట్ విలన్ వస్తే నాకు బెస్ట్ యాక్టర్, బెస్ట్ కమెడియన్ ఇలా నాకు ప్రైజులు పొందాం. నేను 1967లో బంగారు గాజులు ఫస్ట్ పిక్చర్ వచ్చాను. తర్వాత ఆయన వేరే పిక్చర్లో నా తర్వాత వచ్చాడు. ఇద్దరిది ఏజీ గ్రూప్ ఒకటి, నాకు కూడా 82. సో ఇద్దరు డ్రామాల్లో బాగా పరిచయం. తర్వాత సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన చాలా ఉచ్చస్థితిలోకి వచ్చాడు. ఇద్దరు కలిసి చాలా సినిమాలు చేశారు కదా సార్. సో ఎట్లా ఉండేది సార్ అంటే మీరు పనిచేసేటప్పుడు అండి సెట్లో ఉండాలంటే మాకంత ఆనందం. చాలా మంచి జోకులు వేసేవాడు, చాలా హ్యాపీ కూడా. అది అట్మాస్ఫియర్ని ఎలా తయారు చేసేవాడు అనమాట. అంత మంచి నేర్పరి సన్నివేశాలు చాలా. ఆయన ఎన్టీ రామారావు క్యారెక్టర్ వేశాడు, చాలా బాగా చేసేవాడు. రామారావు పిలిచి ఏమైనా అనుకుంటాడన్న వెళ్ళలేదు, ఈయన వెళ్ళవే పర్లేదు, ఆయన హ్యాపీగా చాలా బాగా చేసే బ్రదర్ అని ఆయన్ని చాలా ఎప్రిషియేట్ చేశాడు. సో ఇప్పుడు ఏం చెప్తుండారు సార్ నార్మల్గా వర్క్ విషయంలో కానీ పర్సనల్ లైఫ్ విషయంలో కానీ కూడానండి? నువ్వు డైలాగ్ చెప్పేటప్పుడు కూడా విత్ ఎమోషన్ దాని క్యారెక్టర్ని బట్టి చేయాలి, లీనం అవ్వాలి, నువ్వు కూడా అలా లీనం అవ్వాలి, అలా చాలా చెప్పాడు. ప్రతి పిక్చర్ నేను వేసేటప్పుడు ఫోన్లో చేసిపోయాడు, ఇలా క్యారెక్టర్ వచ్చింది దీనికి ఏం చేయాలంటే నువ్వు చాలా సాఫ్ట్ అయితే సాఫ్ట్ చెప్పు, అగ్రెసివ్ అయితే అగ్రెసివ్, ఫేస్లో కనపడాలి అని ఇలా చెప్పుకోండి. సో ఆయన హెల్త్ బాగాలేదు కానీ మనం చాలా కొన్ని రోజులుగా విన్నాం కదా. సో ఏం చెప్పారు సార్ చివరిగా ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేసి? లాస్ట్ మంత్ వచ్చానండి, అసలు జూన్లో వచ్చా, జూన్ ఎండింగ్లో వచ్చి కలిసి వెళ్ళాను. బాగానే అంటే కొంచెం అప్పుడు మాట కూడా కొద్దిగా తడబడేది. సరే గురు చాలా భగవంతుడి దేవాలని ఉండు, కొన్నాళ్ళు ఉంటావు నాకు తెలుసు అంటే, ఎందుకు ఏం చేయాలి ఉండి అంటావు. సో ఆయనకి ఏం చేతే ఈ షుగర్ వల్ల ఆయనకి నిస్సత్తు వచ్చేసింది. అంచేత ఆయన ఇంకా ఆ రోజు మాట్లాడి చాలాసేపు ఉన్నాను. భోజనం చేసి వెళ్ళమంటే లేదండి వస్తాను, నేను ఉండే దిల్సుకున్నాను ఉంటాను. అలా మా పరిచయం. చివరగా ఇటువంటి నటుడు మళ్ళీ మనకి ఆ భగవంతుడు పుట్టించాలి. ఇటువంటి నటుడు ప్రస్తుతం ఎవరు లేరు కూడా. అన్ని క్యారెక్టర్లకి మెప్పించేవాడు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసేవాడు. ఎవరు చేయలేరండి, నెవర్, నో బడీ. ఆయన ఉండేవాడు కానీ ఆయన చనిపోయాడు. ఎవరు మన ప్రకాశ్రావు ఆయన కొద్దిగా చేసేవాడు. ఈయన మంచి క్యారెక్టర్ చేసేవారు. అలాగా ఇద్దరు మంచి హై స్థితిలో వచ్చేవారు. సో మీ అందరికీ నమస్కారం చెప్తున్నానండి. థ్యాంక్ యూ.